రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోతోంది. రామమందిర ప్రారంభోత్సవ వేళ తెలుగువారు ఉడత భక్తిని చాటుకుంటున్నారు. అయోధ్యలో ఎక్కడ చూసినా సాక్షి టీవీ ప్రసారాలే కనిపిస్తున్నాయి. తెలుగువారంతా సాక్షి టీవీలో అయోధ్య గురించిన కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. అయోధ్య రామమందిర అలంకరణలో కోనసీమ కొబ్బరి బొండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రామమందిరలో శంకుచక్రాల కోసం కొబ్బరి బొండాలను కోనసీమ నుంచి ప్రత్యేకంగా అయోధ్యకు తీసుకొచ్చారు కేవీఏ రామారెడ్డి మహాలక్ష్మి దంపతులు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు అయోధ్య నుంచి మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అయోధ్యలో ఎక్కడ చూసినా సాక్షి టీవీ ప్రసారాలే కనిపిస్తున్నాయి. తెలుగువారంతా సాక్షి టీవీలో అయోధ్య గురించిన కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. అయోధ్య రామమందిర అలంకరణలో కోనసీమ కొబ్బరి బొండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రామమందిరంలో శంకుచక్రాల కోసం కొబ్బరి బొండాలను కోనసీమ నుంచి ప్రత్యక్షంగా అయోధ్యకు తీసుకొచ్చారు కేవీఏ రామారెడ్డి అండ్ మహాలక్ష్మి దంపతులు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ అందుబాటులో ఉన్నారు లైవ్లో సిద్ధంగా. రాజ్ కుమార్, కార్తిక్, అయోధ్య అంతా కూడా ఒకవైపు మయమైపోయింది. సో రామభక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. రామ్లల్లాలో తెలుగు వారితో మమేకమైనటువంటి సాక్షి ప్రసారాలు కొనసాగుతున్నాయి. తెలుగువారు ఎవరున్నా సరే సాక్షి ప్రసారాలు చూస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ చూపించవచ్చు. మనకు తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంతమంది అయోధ్యకు సంబంధించినటువంటి రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టలో పాల్గొంటున్నారు. సో మనం చూపించడానికి ప్రయత్నం చేద్దాం. సాక్షి టీవీ టెలికాస్ట్ అవుతుంది. సో దాన్ని చూసుకుంటూ వీళ్ళు ఇక్కడ ఇటు టెంపుల్ దర్శనాలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతోంది. సో మొత్తం ఉదయం నుంచి కూడా మనము దాదాపుగా రామ్లల్లాలో రాముని విగ్రహము ప్రాణ ప్రతిష్ఠ జరిగేంత వరకు కూడా లైవ్ కవరేజ్ సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్గా అందించబోతోంది. సో ఇక మరొక వైపు చూసుకున్నట్లయితే రామభద్ర కళ్యాణానికి భద్రాచలంలో పూర్తి స్థాయిలో శంకు చక్రాలని కొబ్బరి బొండాల పైన వేసి సో వాళ్ళకంటూ ఉన్నటువంటి భక్తిని చాటుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో అలా మన పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి వాళ్ళు, తూర్పుగోదావరికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు శంకు చక్రాలని బాలరాముడికి ఒక గిఫ్ట్గా ఇచ్చారు. వాళ్ళ భక్తిని చాటుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మహాలక్ష్మి దంపతులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో అమ్మ, ఎన్ని రోజుల నుంచి ఈ శంకు చక్రాలని ఇలా గుళ్ళకి అంటే ఎస్పెషల్గా రాముడికి వారి తలవాళ్ళకి వీటికి ఇస్తున్నారు? ఎట్లా ఉంది? మీరు ఇంతకుముందు ఎప్పుడు ఏమైనా ఇచ్చారా? ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? జై శ్రీరామ్. మేము గత 24 ఇయర్స్గా భద్రాచలం రాముల వారికి కళ్యాణానికి శంకుచక్ర నామ బొండాలు చిత్రించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా చుట్టుపక్కల ఉన్న అన్నవరం దేవాలయం, రామతీర్థం, ఇలా ద్వారకా, తిరుమల, అంతర్వేది, మొన్న కొత్తగా తిరుమలకు కూడా ఇచ్చాము. అలా మాకు శంకుచక్ర నామాలు ఇస్తూ ఆధ్యాత్మికత అందరిలో పెంచాలి. శంకుచక్ర నామాలు మన హిందూ ధర్మం కాబట్టి అది ఇవ్వడం అలా జరుగుతూ ఉంది. ఆయనే నాకు ఈ వర్క్ అంతా నేర్పించారు. ఇద్దరం కూడా అలా చేస్తూ మిగిలిన వాటికి ఇస్తూ ఉంటాము. అప్పుడు మాకు అయోధ్య 2019లో ఒకసారి మేము అయోధ్య వచ్చినప్పుడు అనుకున్నాం, మనం ఎప్పుడైతే అయోధ్య టెంపుల్ అవుతుందో ఆ టెంపుల్కి మనం రావుల వారికి వచ్చి గిఫ్ట్ ఇవ్వాలి అని. మేము ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక 6 నెలలకి అయోధ్య తీర్పు, గుడి కట్టుకోవచ్చు అని తీర్పు వచ్చింది. అప్పుడే అనుకున్నాం మేము మళ్ళీ రావాలి, మనం అయోధ్య బొండాలు చేసుకుని రావాలి అని. 3 నెలల ముందు నుంచి మా ప్లానింగ్ ఉంది. 3 నెలల ముందే మేము టికెట్స్ అవి బుక్ చేసేసుకున్నాం. ఒక వారం 9 రోజుల ముందు ఈ సంకల్పం పెట్టుకుని నిష్ఠగా ఉండి ఇంటిలో ప్రార్థనలు చేసుకుని చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి రామస్తోత్రం, హనుమాన్ చాలీస అన్నీ చదివించి నిష్ఠగా ఇక్కడికి మేము తీసుకురావడం జరిగింది. ఇక్కడ మన రామతీర్థం ట్రస్ట్ చంపత్రాయ్ గారికి మేమిద్దరం పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీగా తీసుకున్నారు. హిందూ ధర్మం ఇంత బాగుంది, మీది అలంకరణ అది చాలా బాగుంది, ఇవి నిజమైన కొబ్బరి బొండాలేనా అని కూడా అడిగారు. వాళ్ళు పట్టుకొని ఊపి చూశారు. చాలా ఆనందం వేసింది మాకు. మొత్తం మీద కోనసీమ కొబ్బరి బొండాలు ఇక్కడ అయోధ్యలో రాముల వారికి ఒక గిఫ్ట్గా ఇచ్చారు, ఒక భక్తి భావంతో ఇచ్చారు అనుకోవచ్చు. అవునండి, తప్పకుండా. అది మాకు రావుల వారు మాకు ఇచ్చిన అనుగ్రహం. అక్కడ మేము అనుకోవడం, ఇక్కడ దాకా రావడం అంటే ఆయన మా వెంటే ఉండి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఎక్కడ మండపేట, ఎక్కడ అయోధ్య. చాలా సంతోషంగా ఉంది. ఈ అయోధ్య నగరం కూడా 4 సంవత్సరాల ముందు మేము చూసినప్పుడు మా కళ్ళంపడి నీళ్ళు వచ్చి, ఏంటి రాముల వారి ఊరు ఇలా ఉందా అని. ఇప్పుడు చూస్తే అసలు సంబంధమే లేదు. ఇది ఒక మహానగరం, అద్భుతం, స్వర్గం అంతే. సో మీరు చెప్పండి, ఎందుకు అంటే మీకు ఈ సంకల్పం ఎందుకు కలిగింది? సో ఈ బొండాలతోటి ఇలా శంకుచక్రాలు చేసి, శంకుచక్ర నామాలు చేసి అలంకరించి సో రాముల వారికి సమర్పించాలని మీకు ఎందుకు అనిపించిందండి? మా పెద్దమ్మ గారు కూడా పూర్వం 25 సంవత్సరాల క్రితం భద్రాచలం కళ్యాణానికి వెళ్ళడం, అక్కడ ముఖ్యమంత్రి గారు రావుల వారికి, భద్రాచలం రావుల వారికి హైదరాబాద్ నుంచి ముత్యాల తలంబ్రాలు పట్టుకుని వస్తున్నారు, అయ్యో రాముడికి తలంబ్రాలు తెస్తున్నారని చెప్పడంలో నాకు భక్తి భావన బాగా రాముడి మీద
పెరిగి అప్పటికే నాకు ఏం చేస్తే బాగుంటుంది, భగవంతుడికి ఏం చేస్తే బాగుంటుంది అనుకుని నేను తర్వాత ఒక 6 నెలలు పోయాక ఆలోచించి ఈ 2000 సంవత్సరంలో నేను శ్రీరాముడు సీతాదేవి అనే 2 బొండాలు తీయించి ఆ పేర్లు రాసి పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి బాబు చాలా బాగున్నాయి, అలంకరణప్రాయంగా ఉన్న స్వామివారి దగ్గర పెట్టడం జరిగింది. అలాగే అది నేను కంటిన్యూస్గా జీవితాశయం ఏం పెట్టుకున్నానంటే, నేను బతుకున్నంత వరకు స్వామివారికి సేవా దృక్పథంతో ఈ ఆధ్యాత్మిక భారతదేశంలో అందరూ బాగుండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఈ తలంపు పెట్టుకుని ఆ రాముడికి అయోధ్యలో తొందరగా జరగాలి, కోర్టు తీర్పు కూడా జరగాలని మనసులో అనుకుంటూ నేను అప్పటి నుంచి కూడా చేసుకుంటూ అలాగే భద్రాచలంలో జరిగే రాములవారి కళ్యాణానికి ప్రతి సంవత్సరం యథాయకంగా పట్టుకెళ్ళడం జరుగుతుంది. నేను 3 సంవత్సరాలు వరుసగా వేరే కలపూలు డిజైన్ అది వేసి పట్టుకెళ్ళేవాడిని. తర్వాత శనివీర స్వామి అన్నారు శంకు చక్రనామం వేసి పట్టుకెళ్తే బాగుంటుందని చెప్పి ఆయన సలహా ఇచ్చారు. ఆ మేరకే నేను భద్రాచలంలో జరిగే కళ్యాణానికి, మన చుట్టుపక్కల అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణానికి, అంతర్వేది కళ్యాణానికి, ఒంటిమిట్ట మన రాష్ట్రం విడిపోయాక ఒంటిమిట్ట దేవాలయానికి కూడా ఈ శంకు చక్రనామం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన వాడపల్లి వెంకన్న బాబుకి మన తిరుపతి కూడా ఇవ్వాలనుకున్న తిరుపతి వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం అది రోజు కళ్యాణం జరుగుతుంది స్వామికి. ఏదో ఒక రోజు స్వామివారి దగ్గర పెడితే చాలు అనుకుని నేను మనసులో అనుకుని పట్టుకెళ్ళడం చైర్మన్ గారికి అప్పచెప్పడం జరిగింది. అలాగే నేను 2019లో అయోధ్య కూడా రాముడికి పట్టుకెళ్ళి ఇవ్వాలి బొండాలో అని రామలల్లా స్వామికి అప్పచెప్పడం జరిగింది. అలాగే నేను ఇంటికి వెళ్ళి ఈ అయోధ్య నుంచి ఇంటికి వెళ్ళి 6 నెలలకి కోర్టు తీర్పు మహానుభావుడు మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గంజన్ గోగోయ్ ఆయన తీర్పు ఇవ్వడం, మన రామభద్రాచారి గారు సాక్ష్యం చెప్పడం, ఇది మహా ఆనందంగా సంతోషం వేసి అయ్యో రాముడికి మంచి గుడి కడతారో త్వరలో అనుకుని నేను నీ గుడికి ఓపెనింగ్కి నీ విగ్రహప్రతిష్ఠకి నేను 2 శంకు చక్రనామం పెద్ద కొబ్బరి బండాలు సేకరించి పట్టుకుని వస్తాను నాయన తండ్రి అని దండం పెట్టుకున్నాను. ఆ ప్రకారంగా నేను ఒక జనవరి 5వ తారీఖుల్లో కొంచెం బొండాలు జిల్లాలో పెద్ద కొబ్బరి బొండాలు సేకరించి అనపత్తి నియోజకవర్గంలో దొరికినాయి బొండాలు జీబీఆర్ కాలేజీ వారి. అలాగే ఆ బొండాలు 3 బొండాలు తీసి శంకు చక్రనామాలు చిత్రించి జనవరి 13వ తారీఖున నేను మన గంగా కావేరి ట్రైన్కి కుటుంబ సమేతంగా రామారెడ్డి మహాలక్ష్మి దంపతులు పట్టుకుని బయలుదేరడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చాక 17వ తారీఖు పొద్దున్న 10 గంటలకు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మన శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సంపత్ రాయ్ గారు ఆయన కోరిక మేరకు మేము ఆయనకి అందజేయడం జరిగింది. ఎలా అనిపిస్తుందండి మొత్తం? అంటే ఇదంతా తంతు అంటే మీరు కోరుకున్న తర్వాతనే ఇదంతా జరిగింది అంటే ఒక్కొక్కరి భక్తి మీలాంటి వాళ్ళు ఇంతమంది భక్తులు రాముడి గురించి కోరుకున్నటువంటి మంచితనమే ఇవాళ రామ్లల్లాలో బాలరాముడి ప్రతిష్టాపనకి చేకూరిందని చెప్పుకోవచ్చా? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి రాగానే మీరు సమర్పించగానే ఎలా అనిపించింది మీ మనసుకి? ఆయన కూడా ఉండి రాముడు తీసుకొచ్చాడు, నీకేమీ అడ్డులేదు, నువ్వు చేసి పట్టురా అన్నట్టు అనిపించి నేను ఆయన చేతిలో పెట్టగానే ఈ పూర్వజన్మ సుకృతి ఇది స్వామి, నాకు అనుకున్నది నెరవేరింది, నువ్వు కోరిక తీర్చావు, ఈ స్వామి ఇక్కడ ఉన్నారు కాబట్టి కోరిక తీరింది, ప్రపంచం అంతా ఎదురు చూస్తుందండి. ఈవేళ ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. రాముడు గుడి కట్టారు, విగ్రహప్రతిష్ఠ ఈ ప్రపంచం అంతా తెలియపరిచారు. ఈ మహానుభావుడు ఈ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా నిజంగా ఒక టైగర్ లాగా సింహంలాగా నిలబడి ఆయన ఒక ఉక్కు మనిషిలాగా ఉండి ఆయన పెట్టుకున్నాడు. అలాగే ఈ రకంగా మీరు ఎప్పుడైనా అనుకున్నారమ్మా అంటే ఎక్కడ అయోధ్య, ఎక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కడ ఉంది, మండపేట ఎక్కడ, అక్కడ నుంచి కొబ్బరి బొండాలు తీసుకురావాలి అంటే మనం కొబ్బరి బొండాలు తీసుకొస్తే ఇక్కడ అలో చేస్తారో లేదో అంటే మనం భక్తితో సమర్పించేది చిన్నదైనా మనం చాలా భక్తితో సమర్పిస్తాం. బట్ ఇక్కడికి వచ్చే గిఫ్ట్లు పెద్దగా ఉండొచ్చు, మనం అలో చేస్తారో చెయ్యరో అని మీకు ఎక్కడైనా మనసులో అనిపించిందండి. చాలా భయం కూడా వేసింది మాకు అక్కడ. మనం ఈ కార్యక్రమం మంచిది కాబట్టి దేవుడు హనుమాన్ లాగా అక్కడ గాడేపల్లి శ్రీనివాస్ గారిని, ఇక్కడ రవి గారిని అలా మాకు దారి చూపిస్తూ వచ్చారండి వాళ్ళు. మీరు ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి, వీళ్ళని కలవండి, వాళ్ళని కలవండి అని వాళ్ళు అలా రూట్ మ్యాప్ వేస్తూ ఉన్నారు. రావుల వారు ఇక్కడ దాకా మాకు వాళ్ళ సహాయంతో మేము ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ వాళ్ళు తీసుకోవడం ఇక్కడ మేము అంతా చాలా బాగుందండి. అసలు మేము అనుకున్నంత కాకపోయినా ఇంకా చాలా ఎక్కువగా బాగుంది. మేము చాలా భయపడుతూనే వచ్చాం. జర్నీ చేసేటప్పుడు కూడా మాకు ఒకటే భయం, తీసుకుంటారో లేదో. ఇక్కడ ఇంత సెక్యూరిటీ
డ్యూటీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు రాముల వారికి సమర్పించి అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్కి తీసుకొని వెళ్ళేటప్పుడు మీకు ఎలా అనిపించింది? వాళ్ళు రమ్మని మిమ్మల్ని పిలిచినప్పుడు కానీ, లేకుంటే మీరు సమర్పిస్తున్నప్పుడు కానీ, మీరు ఇన్ని రోజులు భక్తితో చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? మీ మనసులో అక్కడ ఆ దృశ్యాలని, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మీరు ఇస్తున్నప్పుడు కానీ ఎలా అనిపించింది మీకు? మా జన్మ ధన్యం అయిపోయిందండి. ఈ జన్మకి ఇది చాలు, మాకు రాముడు చాలా ఇచ్చేసాడు, ఇంకా అంతకు మించి ఏం కావాలి మనకి? మా రాముల వారు మాకు ఇంట్లోకి వచ్చేస్తున్నారు, మాకు ఇంత ఇంటికి మాకు ఆహ్వానం ఇచ్చారు అనిపించిందండి మాకు. మీకు సార్ ఎలా అనిపించింది? పూర్వజన్మ సుకృతం అండి ఇది. ఆ రాముడు అయోధ్య నగరం అంటే భగవంతుడి దగ్గరికి వచ్చి ఉన్నట్టు ఉంది. ఇప్పుడు అంతా రామమయం, జగమంతా రామమయం. శ్రీరామ రక్ష సర్వజదరక్ష. జయ శ్రీరామ్. మీరు చెప్పండి అమ్మా, మీకు ఎట్లా అనిపించింది? 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముడు ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేయడం అనేది విగ్రహానికి ఎలా అనిపిస్తుంది ఫైనల్గా? చాలా హ్యాపీగా ఉందండి. ఆ ఆడపిల్ల పుడితే సీతాదేవిలాగా ఉండాలని, ఒక మగ పిల్లోడైతే శ్రీరాముడిలాగా ఉండాలని. ఉదాహరణ వాళ్ళిద్దరే, వాళ్ళ మించిన వాళ్ళు ఇంక ప్రపంచంలో ఎవరో లేరు. ప్రతి కూతురికైనా కొడుకైనా అదే చెప్తారు, రాముడిలాగా ప్రవర్తించమని. ఒక కూతురు అయితే, ఆడపిల్ల అయితే సీతాదేవిలాగా ప్రవర్తించమని. అలాంటి ఆదర్శ దంపతులండి వాళ్ళు. రాముల వారు మళ్ళీ అయోధ్యలో వచ్చారంటే చాలా హ్యాపీగా ఉంది. చూస్తున్నాం ఇది అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మేము కొంచెం కంగారు పడ్డాము, అంత దూరం నుంచి వచ్చాము, ఇక్కడ మేము ఇచ్చేటువంటి మా భక్తిని స్వీకరిస్తారో లేదో అనుకున్నాం. బట్ అక్కడ శ్రీరామునికి సమర్పించినప్పుడు నిజంగా పూర్వజన్మ సుకృతంలా అనిపించిందని చెప్తున్నటువంటి పరిస్థితి.